చెప్పండి. ఎవరో పంపించండి. ఫలితాన్ని పొందే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. గత సంవత్సరం మీదుట ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ 2 రూపాయలు తీసుకుంటే 14 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కానీ 14 రూపాయలు కూడా ఎవరిని నమ్మి ఇవ్వడం కానీ వారి ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇందులో ఆదాయం వేస్తారుగా వివాహం కాని వారు ఎవరైతే ఉన్నట్టయితే కనుక వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉన్నది ఇప్పుడు చెప్పబడుతోంది. అలాగే ఇతరుల పట్ల ధోరణి మార్చుకోవాలి ఇప్పుడు చెప్పబడుతోంది. అంటే ఇతరులతో మాట్లాడే విధానంలో 6 సమానంగా ఉన్నారు కదండి. 6 అనగా రాత్రి కొంచెం 6 అవమానం 6. అందువలన మాట్లాడే విధానం మాత్రం మార్చుకోవాలి. కాస్త సంయమనంతో మాట్లాడుతూ ఉండాలట. అలాగే కర్కాటక రాశి వారికి అదే మొన్న అది అయిపోయాక మిర్చి మీద ఉంది కదా, అది చేయించాను. అది మన రావాలి. దేవస్థానం కాంట్రాక్టర్లు సలహాలకు సూచనలకు 9491 అన్నదాత ओम श्री गुरुभ्यो नमः हरिवाण्यानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे श्रीलक्ष्मी हयग्रीवाय नमः। श्रीलक्ष्मी वल्लभारम्भां विघ्नमनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्परां तस्मादारकं निगनं ज्ञानदातृकं तस्मै नमस्तवेलार्धं श्रीमद्विघ्नगुरवे नमः। కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం ఏడుసిన బారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధానంలో మన తెలుగువారికి అత్యంత ప్రీతికరమైనది
అత్యంత ప్రీతికరమైన పండుగ ఉగాది. క్రోధినామ సంవత్సరము సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు పంచాంగ శ్రవణం, 12 రాసులు ఆదాయ వ్యయము, వారి యొక్క ఆదాయ వ్యయాలు స్వామివారి యొక్క సన్నిధానంలో చెప్పడం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయ.